విన్నారు కదండి డాక్టర్ గారు ఏం చెప్పారు. ఇప్పటికైనా వాస్తవాలను అర్థం చేసుకోండి. ఆ సమీర మీ నుంచి నన్ను దూరం చేయాలన్న వక్ర బుద్ధితోనే ఇన్ని నాటకాలు ఆడిందండి. మీ నుంచి సింపతి పొంది దగ్గరవ్వాలని ఆ క్యాన్సర్ డ్రామా ఆడింది. నిజంగా తన విషయంలో తానే అన్ని తప్పులు చేసింది, కానీ నేనే తప్పు చేయలేదండి. నా మాట నమ్మండి. అయిపోయిందా నువ్వు చెప్పడం? ఇప్పుడేంటి? సమీరా నన్ను తిరిగి దక్కించుకోవడానికే అలా క్యాన్సర్ అని అబద్ధం చెప్పింది అంటావు, అంతేనా? అవునండి. కానీ నువ్వేం చేశావు? తన ప్రాణాల్ని తీసేశావు. అది తప్పు కాదా? సమీరా ప్రాణం తీసే హక్కు నీకెక్కడిది? ఎందుకు చంపేవుతానని? నన్ను ప్రేమిస్తుంది, నీకు నన్ను దూరం చేస్తుంది అనే కదా ఇంత పెద్ద పాపాన్ని కొడిగట్టావు. ఏవండి, ఏంటండి మీరు? ఆ సమీర చేసిన మోసాన్ని బయట పెట్టాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను, నిరూపించాను. అయినా కూడా మీరు దాన్నే మంచిదని అంటారేంటి? మళ్ళీ తనని నేను చంపాను అంటూ ఇలా అడ్డంగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మీ పద్ధతి మార్చుకోండి. ఏయ్, ఏంటే కరెక్ట్ కాదు పద్ధతి కాదంటూ ఏదో పెద్ద మంచిదానిలా మాట్లాడుతున్నావు? నువ్వెన్ని చెప్పినా నువ్వు నా దృష్టిలో హంతకురాలివే. ఎప్పటికీ నువ్వు మాత్రం నా భార్యవి కాలేవు. సమీరాని చంపింది నువ్వే అనటానికి ఇదే క్లియర్ సాక్ష్యం. అదే నువ్వు మంచిదాన్ని అనటానికి ఏముంది నీ దగ్గర సాక్ష్యం? ఈ వీడియో సాక్ష్యం ఈయనకెవరు పంపించుంటారు? మీకు ఈ వీడియో పంపిందెవరు? ఎందుకు? వెళ్ళి వాళ్ళని కూడా చంపేస్తావా? ప్లీజ్ చెప్పండి. ఏంటి నీకు చెప్పేది? ఎవరు దీన్ని పంపించారన్నది కాదు పాయింట్. ఈ వీడియోలో ఏముందన్నదే నాకు ముఖ్యం. ఏవండి, మీరు వీడియోలో చూస్తున్నది నిజం కాదు. నేను సమీరాని చంపలేదు. ఆ వాస్తవాన్ని త్వరలోనే నేను నిరూపిస్తాను. ఆల్ ది బెస్ట్.